ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. చాలు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. విశ్వాసులముగా మనకు ఒక వాల్యూ ఉందండి. మనకు ఒక ఓన్ వాల్యూ, స్వంత విలువ అంటూ ఒకటి ఉంది. అదే ఇక్కడ చూసుకుంటున్నాం. ఏంటో తెలుసా? గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, మనల్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నా పిల్లలు అంటున్నాడు ఆయన. మన వాల్యూ అది. చాలామంది చూడండి, నా వాల్యూ ఏంటో తెలుసా అంటారు. మన వాల్యూ ఏంటో తెలుసా అండి? మనల్ని దేవుడు నా పిల్లలు అని పిలుస్తున్నాడు. ఈ వాస్తవంపై మన యొక్క వాల్యూ ఆధారపడి ఉందండి. ఇదే వాస్తవం మనం తెలుసుకోవాలి. ఎప్పుడుకో ఫలానా సంవత్సరం నుంచి మీరు నా పిల్లలని చెప్పట్లేదు ఆయన. తను ఎందరు అంగీకరించరు అనగా ఆయన తన నామం మీద విశ్వాసం ఇచ్చిన ప్రతి వారికి ఆ క్షణమే తన పిల్లలగుటకు అధికారం ఇచ్చేశాడు. నేను ఎప్పుడూ ఏదో నాకు సుదూర భవిష్యత్తులో అక్కడి నుంచి నా పిల్లలు అని చెప్పలేదు దేవుడు మనల్ని. ఎప్పుడు ప్రభువుని రక్షకుడిని అంగీకరిస్తామో అప్పుడు ఆయన పిల్లలం. అది మన వాల్యూ. చాలామందికి వారి వాల్యూ వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఈ సత్యం మనం తెలుసుకుందాం. సో ఆయన అంగీకరించాడు మనల్ని తన పిల్లలుగా. మనం ఆయన వలె జీవిస్తున్నామా? ప్రభు వలె జీవించటానికే ఏం చేయాలి? మనం ప్రోత్సహించుకోవాలి. వాక్యపు వెలుగులో మనం చూసుకో, నేను దేవుని కుమారుడను కుమార్తెను. ఆ వాల్యూని కాపాడుకోవాలి. ప్రారు ఆయన వలె జీవించడం సిద్ధపడాలి. ఏ సమయంలోనైనా సరే మనం తండ్రి దగ్గరికి పరిగెత్తుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరో మనకి పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవరో మనకి యాక్సెస్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవరో గేట్ తీయాల్సిన పని లేదు. ఒక ఇంట్లో చూడండి, తల్లి తండ్రి పిల్లలు ఆనందంగా ఎలా ఉంటారు. మనం ఎప్పుడైనా సరే మన పేరెంట్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళొచ్చు. ఎస్, ఆ స్వతంత్రత మనకుంది. అంత ఆనందంగా దేవుని సన్నిధికి మనం చేరుకుంటాం అన్నమాట. దేవుని కుటుంబంలోనే మనము దేవుడు మిమ్మల్ని దత్తత తీసుకున్నాడా అంటే, దత్తత తీసుకున్నాడు. అదేంటి మీరు ముందా వీళ్ళు ముందా వీళ్ళు ముందా అంటే, ఎప్పుడైతేనే నేను దేవుని బిడ్డను అయ్యానా లేదా? సంతోషించాల్సిన విషయం. ఒకరి ముందు ఒకరి వెనక, ఒకరి కింద సంవత్సరం, ఒకరు ఇప్పుడు, ఒకటి రేపు, ఎప్పుడైనప్పటికీ కూడా అతడు అందుకంటున్నాడు, సహోదర ప్రేమ నిలవరముగా చూసుకోవాలి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ప్రేమించుకోవాలి ఒకరినొకరు. దేవుని ప్రేమ కనపడాలి అక్కడ. మనం ఎవరమంటే మన వాల్యూ ఏంటంటే, కొంతమంది చూడండి హీనంగా మాట్లాడతారు. నేను ఎత్తి మీద రూపాయి పెట్టిన అర్ధ నాకు ఎవరు కొనర్రా అంటారు. నీకు వాల్యూ లేదురా. మన విలువ ఏమిటంటే దేవుని పిల్లలు. ఎంత గొప్ప విషయం అండి. ఒక్కొక్కసారి పేరెంట్స్ ఉన్న పిల్లలు కాక ఇంకా పిల్లలు కావాలనుకున్నప్పుడు దత్తత తీసుకుంటాకి వెళ్ళారనుకోండి. దత్తత తీసుకునే విషయం వీళ్ళకి తెలియనికుండా చూసుకోవాలి. ఎందుకంటే తెలిస్తే వీళ్ళు ఎక్కడ వాళ్ళు తక్కువగా మాట్లాడుతూ చిన్నచూపు చూస్తారేమో, నువ్వు ఇలాగా అంటారేమోనని. అయినప్పటికీ కూడా మనం దేవుని పిల్లలు. ఇలా ఒక సందర్భంలో నువ్వు దత్తత తీసుకోబడ్డావు, అక్కడిని తీసుకోబడ్డావు అని ఒకరినొకరు గేలి చేసుకున్న సందర్భాల్లో కూడా బాధపడలేదు ఒక పిల్లోడు. అవును, అనేక మంది పిల్లల్లో నన్నే ఎన్నుకున్నాడు దేవుడు, కాబట్టి నేను గొప్పే కదా, మీరున్నారు కాబట్టి లభించిన వాళ్ళు మిమ్మల్ని తీసుకున్నారు, మీకంటే నేను గొప్పే కదా అని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాడు తప్ప చిన్నబుచ్చుకోలేదు. కొంతమంది పెద్ద సంఘంలో సభ్యులు అయి ఉండొచ్చు, చిన్న సంఘంలో సభ్యులు అయి ఉండొచ్చు, చదువు తక్కువ సేవకుడి దగ్గర సంఘ విశ్వాసులుగా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా నీవు దేవుని బిడ్డవా కాదా? నీ వాల్యూ పడిపోతే ఎప్పుడు కూడా. కొన్ని స్థలాల్లో రేట్లు పడిపోతుంటారు, రియల్ భూమి అంటారు. నీ రేట్ ఎప్పుడు, నీ వాల్యూ ఎప్పుడు పడిపోదు? నువ్వు దేవుని బిడ్డవి. ఆలోచించు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు దేవుడు. ఆయన ప్రేమించుచున్నాడు. అది ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించినో చూడండి. మనం దేవుని కుటుంబస్తులం. ఈ మాట నిజం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇది ఎవరు తీసేయలేరు తీర్పులో. ఆయన నామాన్ని మనం స్తుతించాలంతే. అంతే తప్ప ఆయన ఆత్మీయ బలాన్ని విడిచిపెట్టొద్దు. ఆయన దుఃఖపడే పని చేయకూడదు మనం ఎప్పుడు కూడా.
ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి. నీకంటూ వాల్యూ ఉందా అంటే ఉంది, నాకు వాల్యూ ఉంది. ఆయన పిల్లలు నేను, నా పౌరస్థితి అక్కడుంది, నా సిటిజన్షిప్ పరబంధు ఉంది. ఎంత సంతోషించాలి, ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రజలు ఆలోచించండి. దేవుని యొక్క విశిష్టమైనటువంటి ప్రేమ, సంరక్షణ, ఆయన ఇంటి పేరు మనకు ఉందండి. బాబా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం, ఆయన ఇంటి పేరు మనం పొందుకుంటున్నాం. ఆయన పిల్లలుగా మనం ఆదరించబడ్డాం, ఆయన వారసత్వాన్ని పొందుకున్నాం. ఆయన దిద్దుబాటు మనకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు దారి తప్పిపోతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దిద్దుతూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. కురింగిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు ఆయన మనకు చక్కని ఆదరణ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. మనకు వాల్యూ ఉంది, వాల్యూ లేదని బాధపడు మాకు. సమాజం నీచంగా చూడొచ్చేమో, కానీ సార్వభౌముడైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగానే చూస్తాడు. మన స్వీయ విలువ ఎప్పుడు కూడా తగ్గదు. దేవా, నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ. మమ్మల్ని కన్న తండ్రి, రక్తమిచ్చి కొన్నవాడా, నీకు స్తోత్రాలయ్యా. ఏ విలువ లేని మా జీవితాలకు వన్నె తెచ్చారు తండ్రి, నీకు కృతజ్ఞతలు తండ్రి. నీ రాజ్య వారసుల్ని చేశారు. ఎప్పటి నుంచో కాదు, నిన్ను అంగీకరించిన క్షణము నుంచే నీ పిల్లలుగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నా. అట్టి ప్రేమ లేని వారికి కూడా అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు ప్రేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.